ఇప్పుడు పెట్టింది సార్. కొంచెం అట్లా అరవకండి సార్, నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి. అరవకండి. ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్, మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్, చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా 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 కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అదే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడిస్తే, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా, ఓపెన్గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తురు కదా. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి